మన మీదకి దానికి వస్తున్నారు. కమాన్ ఫోర్. నాకు అనేదా ఉన్న ఒక్క గన్ను పోయిందా? లెక్కల పుస్తకం పోయి గన్ను పోయి ఎట్లా బతుకుతారు సార్ మీరు? జరగండి. ఇక్కడ ఏ యుద్ధము జరగట్లేదు. మావాడే లాన్స్ నాయక్ గారి తుపాకీ దొరికితే ఆడుకుంటూ ఉండుంటాడు. చైల్డ్ సైకాలజీ ప్రకారం దొంగని దొంగ అనంటే నిజంగానే దొంగ అనుకుని ఫీల్ అయ్యి డిప్రెస్ అవుతాడు. అందుకని మీరంతా నేను చెప్పినట్టుగా చేయాలి. నేను యాక్షన్ అనగానే మీరందరూ ఇలా చేతులు కొట్టుకుంటూ ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా, ఇక్కడ తుపాకీ పోయింది ఎవరికైనా దొరికిందా అనండి. అప్పుడు మా వాడు ఎదురొచ్చి అవును నాకే దొరికింది అని ఇస్తాడు. ఓకే? ఓరి పిచ్చోళ్ళలారా, ఈ ప్రదేశంలో ఒకరికి ప్రాణహాని తప్పదు. ఇక్కడ దాక్కున్నావో తొందరగా వచ్చేసాయి, లేకపోతేనా భగత్ గారి సంగతి నీకు తెలుసుగా. మా సార్ అసలు మనిషే కాదు. అట్ట పేల్చగరా, ఆ గుండె ఎవరికైనా తగిలిస్తే నన్ను కేసులో బుక్ చేస్తారా? సార్ వాడు కలిసిన కేసు మీ మీదకి వస్తుందా? నిన్ను మీరు అక్కడ సార్ బాగుండదు. ఒక గన్ను ఉండాలి ఎవరికైనా దొరికిందా? అమ్మ దొంగ, నువ్వు ఇక్కడ దాక్కున్నావా? దాక్కోవడం ఏంటి? నాకేం తెలియదు. బాబాయ్ నన్ను వదిలే, నేను వెళ్ళాలి. బాబాయ్ నాకేం తెలుసా? ఇక్కడ గన్ను పోయింది ఎవరికైనా దొరికిందా? తప్పు నాన్నని చంపుకోకూడదు. కావాలంటే అమ్మని చంపుకో. గన్నిచ్చారా? మొన్న నాకు హోంవర్క్ చేసి పెట్టమంటే ఎందుకు చేయలేదు? నాకు నిజంగానే లెక్కలు రావురా. మీకు లెక్కలు రావా? మరి ఇద్దరు పిల్లలు సార్ మీలాగే ఆ లెక్కలు కాదు, మిగతా సబ్జెక్టులన్నీ చేసి పెట్టానా లేదా? అయినా హోంవర్క్ చేయలేదని, బొత్తాలు కొట్టలేదని కన్న తండ్రిని ఎవరైనా చంపుకుంటారా? నేను చచ్చిపోయాను అనుకో, నీకు క్రికెట్ బ్యాట్లు గోళీలు ఎవరు కొనిస్తారమ్మా? ఏం కాదురా, మీ నాన్న పోతే ఆ ఉద్యోగం మీ అమ్మకి ఇస్తారు, అప్పుడే నేను కొనుక్కోవచ్చు. పని చేయరా, దరిద్రం వదిలిపోయి సమయానికి తుపాకీలో తోట లేకుండా పోయిందే. బ్యాడ్ టైం.